శివుడి వాహనమైన నందీశ్వరుడిని పార్వతీదేవి ఎందుకు శపించిందో మీకు తెలుసా? ఒకసారి కైలాసంలో శివపార్వతులు సరదాగా పాచికలాడుతూ ఉంటారు. పక్కనే కూర్చొని చూస్తున్న నందీశ్వరుడితో పార్వతీదేవి మాలో ఎవరు గెలుస్తారు అని అడుగుతుంది. అది విన్న నంది, ఇందులో సందేహమేముంది, తప్పకుండా నా పరమేశ్వరుడే గెలుస్తాడు అనంటాడు. కాని చివరికి పాచికలాటలో శివుడు ఓడిపోయి పార్వతీదేవి గెలుస్తుంది. అప్పుడు పార్వతీదేవి నందీశ్వరునితో, నువ్వు కూడా ఓడిపోయావు కాబట్టి నీకొక శిక్ష, ఇకనుంచి నువ్వు నా శివుడికి దూరంగా ఉండాలి అని చెప్తుంది. అది విన్న శివుడు, చూడు పార్వతీ, ఈ శిక్ష నుంచి నందీశ్వరుణ్ణి విడిపించు, నేను లేకుండా నంది, నంది లేకుండా నేను జీవించలేము అని చెప్తాడు. అది విన్న పార్వతీదేవి, నా కొడుకైన వినాయకుడిని నందీశ్వరుడు ఎప్పుడైతే సంతోషపెడతాడో అప్పుడే నందికి శిక్ష నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తుంది. దాంతో నంది గణేశుడిని సంతోషపెట్టడానికి తనకు ఇష్టమైన ఉండ్రాళ్లు తెచ్చి ఇస్తాడు. అయినా సరే గణేశుడు సంతోషించడు. తరువాత నంది తన భుజాలమీద గణేశుడిని ఎక్కించి కైలాసం మొత్తం తిప్పుతాడు. కాని చివరికి నందీశ్వరుడు అలసిపోయాడు అని గ్రహించిన వినాయకుడు ఇక చాలు అని సంతోషపడతాడు. ఈ విధంగా పార్వతీదేవి నందిని శిక్ష నుంచి విముక్తి కలిగిస్తుంది. మీరు కూడా ఆ పరమశివుని భక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.